పాస్టర్ గారు అన్నాడు ఇలాగా, అదేంటమ్మా నువ్వు అక్క వంటలు ఎప్పుడు బాగుంటాయి, చాలా అద్భుతంగా చేస్తుందంటావు కదా, మరి ఈ రోజు ఎందుకు అలాగ అంటున్నావు అని చెప్పేసి అని అడిగాడు. వెంటనే ఆ పాప అంది, ఏమోనన్నా ఎందుకో నాకు అలాగ అనిపించింది అని అంది. మరి ఇప్పుడు చెప్పు తల్లి, మార్పు వంటలదా నీలో కలిగిందా మార్పు అని అంటే ఆవిడ అందే, నాలోనే వచ్చింది మార్పు అని. మార్పు వాక్యాందా నీదా అందే. నీ హృదయంలోనే మార్పు ఉంది, వాక్యంలో మార్పు లేదు. వాక్యంలో మార్పు అనేటువంటిది లేదు. కానీ వాక్యము నీకు రుచించకపోవడానికి గల కారణం, నువ్వెక్కడో దారి తప్పిపోతున్నావు, ఎక్కడో దారిని నువ్వు తొలగిపోతుంటున్నావు. ఎందుకంటే మార్పు లేనిది వాక్యం, మారనది వాక్యం, మారనది వాక్యం. ఇది మారదు.